హాయ్ అండి, ఐఎమ్ బాబా. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ముఖ్యంగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, వెబ్సైట్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని సింపుల్గా తెలియజేస్తాను. దాంట్లోని FA1 FA2 మార్క్స్ కూడా 5+5+5+35 యొక్క మార్క్స్ ప్యాటర్న్లో ఆటోమేటిక్గా వచ్చి ఉంటాయి. అటెండెన్స్ కూడా వచ్చి ఉంటుంది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి స్టూడెంట్స్ అనేది సింపుల్గా తెలియజేస్తాను సూటిగా. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, బ్రౌజర్లోకి వెళ్ళండి. బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత csc.ap.gov.in అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ కనిపిస్తుంది. ఈ లాగిన్ పైన క్లిక్ చేయండి. మీ యూడైస్ కోడ్, ఆ తర్వాత మీరు పెట్టుకున్న పాస్వర్డ్, క్యాప్చార్ ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ పైన నొక్కారంటే సైన్ ఇన్ అవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే హోమ్, డాష్ బోర్డ్, MIS రిపోర్ట్స్, సర్వీసెస్, లాగౌట్ కనిపిస్తాయి. సర్వీసెస్ పైన క్లిక్ చేయండి. సర్వీసెస్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో R3 సర్వీసెస్ అనేది కనిపిస్తుంది. ఈ సర్వీసెస్ పైన కనిపిస్తే దానిపైన కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా దాంట్లో ఆప్షన్స్ కనిపిస్తాయి. దాంట్లో ముఖ్యంగా స్టూడెంట్ సెర్చ్ ఇవన్నీ కనిపిస్తాయి. మీరు కొంచెం ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే 5th ఆప్షన్ స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది కనిపిస్తుంది. ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ క్లాస్ సెలెక్ట్ అనేది వస్తుంది. సెలెక్ట్ పైన క్లిక్ చేస్తే అన్ని క్లాసెస్ కనిపిస్తాయి. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 అనేది సెలెక్ట్ చేశాను, 6th క్లాస్. గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో వారి యొక్క పేర్లు, వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కనిపిస్తుంది. మీరు ఆ రైట్ సైడ్ ఏం చేస్తారంటే వ్యూ రిపోర్ట్ అని ఉంటుంది ఆ స్టూడెంట్ నేమ్కి ఎదురుగా. అక్కడ వ్యూ రిపోర్ట్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా హోలిస్టిక్ రిపోర్ట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఈ విధంగా ఫస్ట్ పేజ్ ఉంటుంది. నెక్స్ట్ చూస్తే వారి యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా కనిపిస్తుంది. వారి యొక్క హైట్, వెయిట్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వెళ్తే అటెండెన్స్, వారి అటెండెన్స్ ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎన్ని రోజులు వచ్చారు, ఏంటి టర్మ్ 1లో అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వారి యొక్క స్ట్రెంగ్స్, నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఏమి అనేది కూడా రాయాల్సి ఉంటుంది. మనం ఇది రాసేటప్పుడు ఖచ్చితంగా CD మార్కర్నే వాడాల్సి ఉంటుంది. ఈరోజు మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. CD మార్కర్లు ఇక్కడ మన ఇంకొకటి QR కోడ్ కూడా కనిపిస్తుంది. ఈ QR కోడ్ని స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే వారికి ఉన్నటువంటి డిజేబిలిటీ ఏంటి, లర్నింగ్ ఛాలెంజెస్ ఏంటి అనేటువంటివి కూడా, అంటే CWS చిల్డ్రన్ అయితే వారి ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత వారి యొక్క మార్క్స్ ఏ విధంగా వచ్చినాయి చూడండి. 35 మార్క్స్కి కన్వర్ట్ అయ్యి ఆటోమేటిక్గా వచ్చి ఉన్నాయి. రాయాల్సినటువంటి FA1 FA2లో టీచర్ అసెస్మెంట్ వైజ్ టీచర్ రిమార్క్స్ ఏమైనా ఉంటే అక్కడ కూడా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ తర్వాత వాల్యూస్, లైఫ్ కో కరిక్యులర్ సబ్జెక్ట్కి సంబంధించి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏవైతే ఎగ్జామ్స్ పెట్టాం వాటికి సంబంధించి నెక్స్ట్ హోలిస్టిక్ అబ్జర్వేషన్స్. టర్మ్ 1లో వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్లో ఎక్కడున్నారు, బిగినర్ స్థాయిలో ఉన్నారా, ప్రొఫెషన్లో ఉన్నారా, అడ్వాన్స్లో ఉన్నారా. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే పరస్పర సహకార నైపుణ్యాలు, ఈ నైపుణ్యాలను ఎలా ఉన్నారనేది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ గ్రేడింగ్ స్ట్రక్చర్ కూడా ఇచ్చారు, ఏ గ్రేడ్ ఎక్కడ ఏంటి అనేది, లాంగ్వేజెస్కి. ఆ తర్వాత 6th to 10th ఎలా, 1 to 5th ఎలా, 6th to 10th నాన్ లాంగ్వేజెస్ ఎలా అనేటువంటిది కూడా అన్నీ కూడా ఇచ్చాడు. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని వాటిని అన్నింటినీ కూడా చేయాల్సినటువంటి ఫిలప్ చేసి CD మార్కర్తో మనం ఆ మెగా పేరెంట్ మీటింగ్లో వీటిని సబ్మిట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.